ఒంగోలులో బామర్దుల రాజకీయం మరోసారి తెర మీదకు వచ్చింది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఇటీవల జనసేన పార్టీలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీరిద్దరి మధ్య కూడా గతంలో ఆయన ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా ఇరు కుటుంబాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి బూచేపల్లి ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా ఒంగోలులో వైసీపీ జన సమీకరణ, అదేవిధంగా భారీ ర్యాలీ చేపట్టడం, అదేవిధంగా జనసేన పార్టీ నేతలకు తెలిసొచ్చేలా కూడా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా పేరు నానితోటి తెర వెనుక వైవి సుబ్బారెడ్డి విమర్శలు చేశారని కూడా ఒంగోలు నియోజకవర్గంలో, అదేవిధంగా ఒంగోలులో కూడా ఇక్కడ బూచేపల్లి ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాడర్ను గ్రామాన్ని నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వైసీపీ క్యాడర్ను తరలించడంలో వైవి సుబ్బారెడ్డి సక్సెస్ అయ్యాడని కూడా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. బాలినేని జనసేన పార్టీలో చేరి సబ్దత్తుగా ఉన్నాడు, అంటే ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మొన్న ఫ్లెక్సీ వివాదం దృష్ట్యా కూడా ఆయన ఇక్కడి నుంచి పెద్ద ర్యాలీ కూడా చేసినటువంటి సందర్భాలు అయితే లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి నడిపిస్తున్నటువంటి వైసీపీకి కూడా రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడ ఆయన తీసుకొచ్చి జిల్లాధ్యక్షుల పదవిలో కూర్చోబెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో హాట్ టాపిక్గా కూడా రాజకీయాలు జరుగుతాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు.